చిరంజీవ ఈ టైటిల్ వింటేనే చాలా భారీ బాధ్యతతో కూడుకున్న టైటిల్ అది. అవును. అసలు ఆ టైటిలే ఎందుకు పెట్టారు? యాక్చువల్‌గా నేను డైరెక్షన్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో, ఒక కాన్సెప్ట్ అనుకోని దీన్ని డైరెక్షన్ చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ ఇలాంటి సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం బ్యాక్ స్టేజ్ ఉండి, అన్ని డిపార్ట్‌మెంట్స్‌ని హ్యాండిల్ చేస్తూ, మళ్ళీ యాక్టింగ్ చేయడం అంటే ఫస్ట్ సినిమా కాబట్టి నాకు చాలా ఇబ్బందవుతది. ఎందుకంటే అటు యాక్టింగ్ చేస్తున్నప్పుడు అక్కడ కెమెరా సైడ్ నుంచి ఏం జరుగుతుంది, లైట్స్ గానీ, లేకపోతే ప్రాపర్టీస్ గానీ, ఇయన్నీ గూడా మిగతా యాక్టర్స్ యాక్టింగ్ సైడ్ అన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి గదా! సో, ఫస్ట్ సినిమా ఎందుకు మనం ఎక్స్‌పెరిమెంట్ చేయడం, యాక్టింగ్ జేయడం ఎందుకు? ఆల్రెడీ చేసాం. ఇన్ని రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం. సినిమాలు చూస్తున్నాను. మీతో గూడా చేశాం గదా! మూవీ కలిసి చేసాము. పాయింట్ బ్లాంక్ అని. సో, ఇయన్నీ ఉన్నాయి గాబట్టి మనం డైరెక్షన్ చేద్దాం అనుకున్నాం గాబట్టి, టోటల్ ఫోకస్ డైరెక్షన్ మీద పెడదామని జెప్పి యాక్ట్ చేయకుండా ఓన్లీ డైరెక్షన్ చేసాం. ఎందుకు 'ఆహా' వైపే 'చిరంజీవ' మూవీ వెళ్ళింది? వెండి తెర మీద చూస్తాం అనుకున్నాం. 'చిరంజీవి' అనేది మాట్లాడడమే 'ఆహాతో' ఓకే. 'ఆహా' ప్లాట్‌ఫార్మ్‌కి ఇది ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తోనే స్టార్ట్ చేసాం. హ్మ్. సో, థియేట్రికల్ అనేది మేము అనుకోలేదు ఫస్ట్ నుంచి కూడా. కానీ ఓటీటీకి చేసినా కూడా ఒక ప్రాపర్ సినిమా ఫీలింగ్‌లో ఉండాలి. ఏదో ఓటీటీ సినిమా గదా! అని చెప్పి లైట్ తీసుకొని ఏదో రకంగా లాగేద్దామని గాకుండా, ప్రాపర్ సినిమా అయితే ఎలా ఉంటుందో అలా చేద్దామని చేసాము. చాలామంది అదే అడిగారు. ఇది థియేటర్‌లో రిలీజ్ చేస్తే ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చేది. మీకు తెలిసేది గదా! చాలా మందికి అని అన్నారు. బట్ ఫస్ట్ నుంచి కమిట్మెంటే అది. 'ఆహాలో' చేయాలి, 'ఆహాకి' చేయాలి అని చెప్పి.